Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. We are going to see the operations on arrays. అంటే array elements మీద మనం ఏ విధమైన ఆపరేషన్స్ చేయబోతున్నామో చూద్దాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. అవి మరిన్ని వీడియోస్ ఫ్యూచర్ లో చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఓకే, సో ఆపరేషన్స్ ఏంటి, ఈ ఎలిమెంట్స్ ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. క్యాలిక్యులేషన్స్ ఇన్ అరేస్ మనం ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ ఏ అనే అరేని ఒకటి డిక్లేర్ చేస్తాం. అందులో ఎన్ని ఇంటిజర్ వాల్యూస్ 5 ఉన్నాయి. ఓకే, సో 5 ఇనిషియల్ గా అసైన్ చేసాం. దీన్ని టోటలీ అన్ని ఎలిమెంట్స్ యొక్క ఎడిషన్ అంటే టోటల్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ అన్నిటిని చూడబోతున్నాం. ఇనిషియల్ గా సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం, అది 0 అనుకున్నాం. ఈ ఐ అనేది ఫర్ లూప్ కోసం ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఈ ఫర్ లూప్ లో ఏం చేస్తున్నాం అంటే 0 to 4 అంటే లెస్ దాన్ 5 కాబట్టి 0 నుంచి 4 వరకు అంటే 5 ఎలిమెంట్స్ ని 5 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఇనిషియల్ గా సమ్ అనేది 0 తీసుకున్నాం కాబట్టి 0 ప్లస్ A0 వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ 0 A0 వాల్యూ ఇక్కడ సమ్ కి అసైన్ చేస్తున్నాం. అంటే ఇనిషియల్ గా A0 తర్వాత ఇక్కడ A0 అవుతుంది కాబట్టి ప్లస్ సమ్ వాల్యూ ప్లస్ A1. అలా ఈ విధంగా A1 A2 A3 ఇవన్నీ కూడా వరుసగా యాడ్ చేయబోతున్నాం. అదంతా సమ్ కి అసైన్ చేస్తున్నాం. సో ఫైనల్ గా ఏం చేస్తున్నాం అంటే ఈ సమ్ అనే వాల్యూని ఎంత ఉందో డిస్ప్లే చేయమని చెప్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ కనుక మనం ఒకసారి ఈ అరే చూస్తే ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇలా ఒకసారి స్టోర్ అయి ఉంటాయి. 5 డేటా ఎలిమెంట్స్. దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ 397 అని వచ్చింది. అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని. సో సపోజ్ మనం ఒక అరే తీసుకుందాం. దీనిలో మాక్సిమం వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఎలా? సపోజ్ ఇక్కడ ఒక అరే ఏ అనే అరే తీసుకున్నాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏంటంటే డిక్లేర్ చేస్తున్నాం అవన్నీ ఇంటిజర్ వాల్యూస్ అని, అందులో 100 ఎలిమెంట్స్ ఉన్నాయని డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, కానీ 100 ఉన్నాయని చెప్పినంత మాత్రాన మనం 100 యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది మాక్సిమం 100 వరకు మనం ఆ అరేని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం తక్కువ ఉంటే ఏమవుతుందో. ఐ అని ఎన్ అని ఇంకో వేరియబుల్స్ ప్లస్ మాక్సిమం అంటే మాక్సిమం వాల్యూ మనం ఇచ్చే అరేలో ఇందులో స్టోర్ చేయమని చెప్పుకున్నాం. సో ఒక 3 వేరియబుల్స్ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ ఎన్ అనేది మనం ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, 100 అన్నది డిక్లేర్ చేసినంత మాత్రాన టోటల్ 100 ఉండాల్సిన అవసరం లేదు. మనం అందులో సపోజ్ ఒక 10 వాల్యూస్ తీసుకుందాం. అంటే ఎన్ వాల్యూ ఈ అరే ఓన్లీ 10 వాల్యూసే ఉంటాయి ఆ అరేలో. సో అలా ఆ అరే సైజ్ ఎంతో ఇక్కడ మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయమని అడుగుతున్నాం. అంటే ఇక్కడ సిస్టమ్ ద్వారా మనం వాల్యూస్ ని అసైన్ చేయబోతున్నాం అరేకి. సో ఈ ఫర్ లూప్ యూస్ చేసి ఈ సిస్టమ్ ఎలిమెంట్స్ ని ఇన్పుట్ చేస్తున్నాం. ఓకే, A0 వాల్యూ A1 A2 అలా మనం ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తున్నామో n కి అన్ని సార్లు ఇక్కడ ఈ లూప్ ఫర్ లూప్ రొటేట్ జరుగుతుంది. సో ఈ ఫర్ లూప్ లో రిపీట్ అయినప్పుడు n టైమ్స్ మనం వాల్యూస్ ఇస్తున్నాం. అంటే n వాల్యూస్ ని ఇన్పుట్ చేసాం. ఓకే, తర్వాత మనం ఏ ఎలిమెంట్స్ అయితే ఎంటర్ చేసామో అవి డిస్ప్లే చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ ద్వారా ప్రింట్ ఎఫ్ A0 A1 A2 లైక్ దిస్. ఇప్పుడు మనం ఎన్నైతే n వాల్యూస్ ని ఎంటర్ చేసామో అవన్నీ డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మ్యాక్స్ అనేది వేరియబుల్ కి ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో A0 దాన్ని అసైన్ చేస్తున్నాం. మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఈ లూపు ఒక ఫర్ లూప్ రాస్తున్నాం. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంటర్ ఇక్కడ మాక్సిమం వాల్యూని డిస్ప్లే చేయడానికి రాసాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే ఎంటర్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ 5 అని ఇచ్చాం. అంటే ఇక్కడ n వాల్యూ 5 అని ఇచ్చాం కాబట్టి ఈ అరే సైజ్ 5 అని మనం డిక్లేర్ చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడ 5 అని చెప్పాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎంటర్ 5 ఎలిమెంట్స్.
5 ఎలిమెంట్స్ని ఎంటర్ చేయమని చెప్పింది. సో ఒక 5 ఎలిమెంట్స్ని ఎంటర్ చేసాం. ఓకే, అయిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ ఎంటర్ చేసింది ఏం జరుగుతుందో చూపిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఎలిమెంట్స్ ఎంటర్డ్ ఆర్ మనం ఏవైతే ఎలిమెంట్స్ ఎంటర్ చేసామో ఇవన్నీ చెప్తుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అని అంటే మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు A0. A0 అంటే ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, అంటే 22ని మ్యాక్సిమంకి అసైన్ చేస్తాం. ముందు అదే పెద్ద వాల్యూ అనుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈ లూప్ n టైమ్స్ అంటే 5 టైమ్స్, ఇక్కడ 5 కాబట్టి n 5 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇఫ్ A0 అంటే ఫస్ట్ వాల్యూ A0, ఫస్ట్ I is equal to 0 కాబట్టి A0 అంటే 22 గ్రేటర్ దాన్ 22. ఆఫ్ కోర్స్ ఇక్కడ 22 ముందుగానే అసైన్ చేశాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, 22 గ్రేటర్ దాన్ 22 కాదు కాబట్టి ఇక్కడ ఏం జరగదు. నెక్స్ట్ I వాల్యూ 1 అయింది. 1 అయినప్పుడు A1 ఎంత 55. 55 గ్రేటర్ దాన్ 22 అంటే ఫస్ట్ వాల్యూ. 55 గ్రేటర్ దాన్ 22 అని కంపేర్ చేస్తుంది. ఇది కరెక్టే కాబట్టి ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, మాక్సిమం ఇజ్ ఈక్వల్ టు A1 అంటే 55ని అసైన్ చేస్తుంది. ఇంత క్రితం మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు 22 ఉంది, దాన్ని రిప్లేస్ చేసి ఇప్పుడు 55ని అసైన్ చేస్తుంది. ఓకే, మళ్ళీ లూప్ రిపీట్ అయింది. ఇప్పుడు A2 అంటే 34. ఈ 34 ఈజ్ గ్రేటర్ దాన్ 55 కంపేర్ చేస్తుంది. 34 గ్రేటర్ దాన్ 55 ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఏం జరగదు, ఈ లూప్ ఏం జరగదు. మళ్ళీ నెక్స్ట్ 67, నెక్స్ట్ వాల్యూ 67 గ్రేటర్ దాన్ 55, ఎస్ ట్రూ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ లూప్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మాక్సిమం వాల్యూ ఏం జరుగుతుంది, ఇక్కడ 67 అన్నది అసైన్ చేయడం జరుగుతుంది. ఇంత క్రితం మనం 55 తీసేసి ఇప్పుడు 67 అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 64 వచ్చింది. ఓకే, A4 64 గ్రేటర్ దాన్ 67, 64 గ్రేటర్ దాన్ 67 ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఇందులోకి అసలు ఎంటర్ అవ్వదు. మళ్ళీ రిపీట్ అవడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ ఎలిమెంట్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ మాక్సిమం వాల్యూ అన్నది ఇంత క్రితం 67 అనేది అసైన్ చేయబడి ఉంది కాబట్టి ఇక్కడ ఫైనల్ గా మాక్సిమం వాల్యూ 67 అని డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మనం ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ని, ఎరేలో మనం ఆ ఎరే ఫుల్ గా 100 అని డిక్లేర్ చేసినా మొత్తం వాడుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, అందులో ఉన్న ఎలిమెంట్స్ ని ఏ విధంగా మనం కంపేర్ చేయొచ్చో కూడా చూసాం. ఎడిషన్ చేయాలన్నా చేయొచ్చు, కంపేర్ చేయొచ్చు. ఈ విధంగా మాక్సిమం వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. సపోజ్ నాకు ఈ ఎరేలో మినిమం వాల్యూ ఎంతో కావాలి. సేమ్ ఇదే లాజిక్ వాడదాం. ఇక్కడ డేటా ఎలిమెంట్స్ ఎరే సైజ్ కూడా ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, వాల్యూస్ రీడ్ చేసాం, డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేశాక ఐడెంటిఫై చేయాలి మినిమం వాల్యూని. ఫస్ట్ ఎలిమెంట్ ని మినిమం వాల్యూ అనుకున్నాం. ఓకే, ఇందాక సేమ్ మాక్సిమం ప్లేస్ లో మినిమం పెడదాం. ఓకే, సో సేమ్ ప్రోగ్రామ్ రన్ చేసాం. మినిమం వాల్యూని డిస్ప్లే చేయమని అడుగుతున్నాం. కంపైల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 5 ఎలిమెంట్స్ గా డిక్లేర్ చేస్తున్నాం. ఈ 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏం జరుగుతుందని అంటే మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేస్తుంది. రైట్, ఇక్కడ ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ని ఈ ఫర్ లూప్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. అన్ని 5 వచ్చిన తర్వాత ఇప్పుడు మినిమం వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయడం ఎలా? ఫస్ట్ ఏం చేసాం, మినిమం వాల్యూ ఇజ్ ఈక్వల్ టు A0 అంటే 78. ఓకే, A0 కాబట్టి సో 78ని మినిమం వాల్యూ అనుకున్నాం ఫస్ట్. అది కాదు బట్ అనుకున్నాం. ఇక్కడ ఫర్ లూప్ n టైమ్స్ అంటే 0 to లెస్ దాన్ n కాబట్టి మనకి n టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవుతుంది. అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్. ఫస్ట్ A0 I is equal to 0 కాబట్టి A0 లెస్ దాన్ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ మనం ఆల్రెడీ 78 అనుకున్నాం. సో 78 లెస్ దాన్ 78 కాదు కాబట్టి ఇక్కడ ఏం జరగదు. నెక్స్ట్ I is equal to 1 అయింది. 1 అయినప్పుడు A1
A1 ఎంత 57. సో 57 లెస్ దాన్ 78 ట్రూ కరెక్టే కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి ఈ కండిషను లోపలికి వస్తుంది. ఇప్పుడే ఇంత క్రితం మినిమం వాల్యూ 78 అని ఉన్నది కాస్త ఇక్కడ ఏం జరుగుతుంది, మినిమం ఇస్ ఈక్వల్ టు A1 అంటే 57 అవుతుంది. సో 57 మినిమం వాల్యూ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇలా రిపీట్ అయ్యి A2 అంటే 34 లెస్ దాన్ 57. ఆల్రెడీ 57 అసైన్ చేస్తున్నాం కాబట్టి 34 లెస్ దాన్ 57 కంపేర్ చేస్తుంది. అది కండిషన్ ట్రూ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అక్కడ 34ని అసైన్ A2 కదా 34ని అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు మినిమం వాల్యూ ఎంత 34. నౌ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ A3 అన్నప్పుడు 77 లెస్ దాన్ 34 ఫాల్స్ కాదు కాబట్టి ఇక్కడ ఏం జరగదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 44 లెస్ దాన్ 34 ఫాల్స్, ఇక్కడ మళ్ళీ ఏం జరగదు. అంటే ఆల్రెడీ మనకి మినిమంలో 34 అన్నది అసైన్ చేయబడి ఉన్నది, అంటే మినిమం వాల్యూ 34 అనమాట. సో ఇక్కడ మినిమం వాల్యూని డిస్ప్లే చేయమని అడిగాము. సో మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 34 అని డిక్లేర్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ని మ్యానిపులేట్ చేసుకుని, అంటే వాటిని యూజ్ చేసి ఎడిషన్ కానీ లేకపోతే వేరే ఆపరేషన్స్, కంపారిజన్ ఆపరేషన్స్ కానీ ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎరేస్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.